నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మొన్న జోగి రమేష్ ఇంటిపైన అయితే దాడి జరిగింది. ఇది ఎవరవునన్నా కాదన్నా మూసిపెట్టాలనుకున్నా కూడా అది ఆపలేనటువంటి వ్యవహారం. రెండో పాయింట్, అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటిపైన కూడా దాడి జరిగింది. ఈ విషయం పైన మనతో డిస్కస్ చేయడానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్. సార్ నమస్తే. నమస్తే అన్న. మీరు యాక్చువల్లీ రాజకీయాలు ఫాలో అవుతుంటారు. విషయం ఏంటంటే మొన్న మీరు పేపర్లో కానీ అయితే టీవీలో చూసి ఉండొచ్చు, అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఇంటిపైన దాడి జరిగింది. ఆ 1.5 రోజు గ్యాప్ లోపు జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి జరిగినటువంటి వ్యవహారం మనం చూసాం. అసలు ఈ దాడి దేనికి సంకేతం? అసలు దాడి జరగడం కరెక్టా రాంగా? ఇప్పుడు నేను 2 మాటలు చెప్తాను అన్న. ఎందుకు చెప్తున్నానంటే, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కేవలం అభ్యంతరకర విషయం, నో డౌట్. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, వినండి. చంద్రబాబు నాయుడు గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ కొంతమందికి ప్రాణం పెట్టే అభిమానులు ఉంటారు. అది ఆ నాయకుడు చెయ్యి కూడా దాటిపోతుంటుంది. కొన్ని విషయాల్లో ఆ నాయకుడు చెయ్యి దాటుతుంది. ఎందుకంటే ఆ నాయకుడిని అనేటప్పుడు వాళ్ళు కొంచెం కట్టలు తెచ్చుకుంటాయి. ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నాయకుడిని మనం అసభ్యకరంగా మాట్లాడామో, నాయకుడిని మాట్లాడేటప్పుడు మనం చేయి దాటుతుంది, ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అసలు దాన్ని మనం ఉచ్చరించడానికి కూడా లేదు. దాంట్లో 100% మన తప్పు. దాన్ని ఎవరు వెనకేసుకురారు. కానీ మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది, మనకంటూ ఒక లా ఉంది. అంటే మనం చట్టానికి లోబడి, లాకు లోబడి మనం ఏదైనా చెయ్యాలి. వ్యవహారం రాజ్యాంగానికి లోబడి మనం చెయ్యాలి తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకొని మన చట్టం ఫెయిల్ అయిపోతే రాష్ట్రంలో మొత్తం టోటల్గా రావణ కాష్టం అవుతుంది. ఆ చట్టం ఫెయిల్ అయ్యింది అక్కడ. ఎందుకంటే రాంబాబు గారి దగ్గర చట్టం ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు జనాలు మొత్తం టోటల్గా కలిపితే ఒక 5,000 మంది వచ్చారు, 2,000 మంది వచ్చారు, 3,000 మంది వచ్చారు మేబీ. పోలీసులకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి కూడా మనం అక్కడ కాపాడలేకపోయాం. అక్కడ మనుషులు ఉన్నారు, ఆ లేడీస్ ఉన్నారు. పొరపాటున జరగరానిది ఏదైనా ప్రాణాపాయం జరుగుంటే, ఈరోజు మీరు పార్టీ వాళ్ళు వచ్చారు, మీరు అయిపోయారు, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు వస్తారు. అంటే ఇక్కడ చట్టం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇద్దరి మధ్యన కొట్లాడుకుంటారు. ఆ కొట్లాడుకోవడం వల్ల మన రాష్ట్రం అంధకారం అయిపోతుంది, మన అభివృద్ధి ఆగిపోతుంది, మన పరిశ్రమలు ఆగిపోతాయి, మనకి రేపు రాబోయే పెట్టుబడులు ఆగిపోతాయి. ఈ రాష్ట్రంలో వీళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు. రేపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని వదలడే. అంటే మన జీవితం అంతా, పెట్టుబడులంతా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఈ లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు రేట్ వస్తుంది, ఎప్పుడు మార్కెట్ వస్తుంది అని చెప్పి పెట్టుబడిదారుడు పక్క రాష్ట్రానికి పారిపోతాడు. అప్పుడు నష్టం ఆంధ్రప్రదేశ్కా? అప్పుడు నష్టం మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకా? ఈ 2 పార్టీలకా? ఈ 2 పార్టీలు మీరు సంపాదించుకున్న డబ్బులతో ఎలాగుంటారో మాకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రజలు ఊహించుకున్న మొత్తం టోటల్గా పోతుంది. మీ డెవలపింగ్ ఇస్ అమరావతి, మీ డెవలపింగ్ ఇస్ పోలవరం, మీ డెవలపింగ్ ఇన్ విశాఖపట్నం, మీ డెవలపింగ్ ఇస్ గోదావరి, మీ డెవలపింగ్ ఇన్ టూరిజం. ఆధ్యాత్మిక కేంద్రాలు మనం చేయాలి తప్ప ఎవరైతే అంబటి రాంబాబు గారు తిట్టారో, తిట్టిన తిట్టుకి చట్టం ఉంది, మీరు కేసు పెట్టండి, లీగల్గా మీరు యాక్షన్ తీసుకోండి. నేను ఆవేశం కట్టలు తెగుతుంది, అభిమానులు ఆవేశం కట్టం తెగుతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత, మన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళని నిలబెట్టవలసిన బాధ్యత పోలీసులది. అక్కడ పోలీసులు ఫెయిల్ అయ్యారు. అన్న, ఇక్కడ క్లారిటీగా మీరు చెప్పిన మాటే నేను ఉటంకించి ఒకే మాట క్లారిటీగా చెప్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం హోదాలో ఉన్నప్పుడే మా పార్టీ వాళ్ళు అన్నారు కాబట్టి మా వాళ్ళకి బీపీ వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటికి పైకి పోయినారు, దాంట్లో అంత తప్పు ఉన్నదని నేను అనుకోను అని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో స్వయంగా అన్నారు. ఈ రోజున అదే పరిస్థితి సీఎం హోదాలో బాబు గారు ఉన్నారు. ఆయన నుంచి మనము అటువంటి మాటలు వినకపోగా దాదాపు 36 మంది పైన, ఆయన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా కేసు పెట్టి మిగిలిన వాళ్ళు కూడా జైలుకి పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చూడాలన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ విషయంలో? ఇప్పుడు నేను ఒక్కటే అంట, మీరు అనేది బాగుంది, ఆయన అన్నాడా వీళ్ళు అన్నారా లేకపోతే ఆయన అన్నాడా అనేది పక్కన పెట్టండి. అందుకే కదా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చారు. ఆయన చేసిన తప్పులకే కదా, ఆయన చేసిన పాపాలకే కదా ఆయన చేసిన దానికి 11 సీట్లు ఇచ్చారు.
మనకి 23 సీట్లు ఇచ్చారు కదా, అప్పుడు మళ్ళీ 23 కావాలనుకుంటున్నావా, 164 కావాలనుకుంటున్నావా? ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పి ఆ తప్పును మనం సర్దిద్దుకుంటామా? ఆ తప్పును మనం నడిపించుకుంటామా? ఆ తప్పును మనం అంటే నేను ఎందుకు చెప్తానంటే, చట్టం ఎందుకు ఉంది? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా మనకి. పోలీస్ స్టేషన్ ఎందుకు ఉన్నాయి? లా ఎందుకు ఉంది? రాజ్యాంగం ఎందుకు ఉంది? మనం మీరు ఇద్దరు కొట్టుకొని చావండి అంటే ఇక పోలీస్ స్టేషన్ మూసేయాల. నేనే సినిమా తీసా, భైరవ అని ఒక సినిమా తీసా, ఆదివారం పోలీస్ స్టేషన్కి సెలవు అని. అంటే 7 రోజులు పోలీస్ స్టేషన్ సెలవు ఇవ్వాలి. ఇప్పుడు మీరేమంటున్నారంటే మా వల్ల కాలేదు, పోలీసుల వల్ల చేతులు ఎత్తేసారు, అందుకే కార్యకర్తలు ఆపలేపారు అంటే 5,000 మంది కార్యకర్తలు ఆపితే 5 కోట్ల మందికి పోలీసులు ఏమయ్యారు? లాండ్ ఆర్డర్ ఏ విధంగా మనం కాపలా కాస్తాం? ఆడపిల్ల రోడ్డు మీద ఎలా తిరగలుగుతుంది? మగవాడు రోడ్డు మీద ఎలా తిరగలుగుతాడు? అది అన్నీ కూడా మనం ఆలోచించుకుంటే పోలీసుల వైఫల్యం కనబడుతుంది. నేను ఎందుకంటున్నానంటే, మనం ప్రతి దాడి అనేది కరెక్ట్ కాదు. పోలీసులు దాని మీద కరెక్ట్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడు రిమైండ్ చేశారు. చట్టం ప్రకారం బెయిల్ పిటిషన్లు అన్నీ వెళ్తుంటాయి. ఇవన్నీ అది వేరు. మనం కొట్టడం న్యాయమా అన్యాయమా? తగలెట్టడం న్యాయమా అన్యాయమా? ఆస్తులు రోడ్డు మీదకి లాగడం న్యాయమా అన్యాయమా? ఇవన్నీ కూడా మనం మాట్లాడితే దాంట్లో తప్పు అన్న మాట రావాలి. 2 జోగు రమేష్ గారిది వచ్చింది. జోగు రమేష్ గారిది వస్తప్పుడు జోగు రమేష్ గారిది ఆయన ఏదో మళ్ళీ తిట్టాడు, ఆ జోగు రమేష్ గారికి టార్గెట్ చేశారు. ఇప్పుడు దాంట్లో మార్కెట్లో టాక్ ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం వైసీపీ వాళ్ళందరినీ కూడా టోటల్గా ఇల్లు తగలెట్టేస్తారు, ఆస్తులు తగలెట్టేస్తారు, ఆ తగలెట్టేస్తారని ఒక సోషల్ మీడియాలో మొత్తం ఒక వర్షన్ పెట్టి ఆ వర్షన్ తీసుకుని ప్రపంచం అంతా కూడా ఈరోజు సోషల్ మీడియా గొప్ప అయిపోయింది. ప్రపంచం అంతా చేస్తే మీరు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. ఒక్కటైనా శంకుస్థాపన పడుతుందా? ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? మన అమరావతి పూర్తి చేసామా? లేకపోతే మన పోలవరం పూర్తి చేసామా? మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం? ఎన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం? మన స్థలం ఇచ్చిన గీతంలో ఎన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీ అభివృద్ధి చెందటానికి చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు కష్టపడుతున్నాడు. మీరు చేస్తున్న కొంతమంది చేస్తున్న తప్పులకి, పాపాలకి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు బెడ్చి కొడుతున్నాయి. దాన్ని భూతత్వంలో వైసీపీలు చూపిస్తున్నారు. కనుక వైసీపీలు భూతత్వంలో చూపిస్తున్నారు కాబట్టి చట్టాన్ని ఎప్పుడు కూడా మన చేతిలోకి తీసుకోకూడదు. ప్రపంచంలో చట్టం చాలా గొప్పది, ప్రపంచంలో న్యాయం చాలా గొప్పది. ప్రపంచంలో చట్టం న్యాయం గొప్పది. రోడ్డు మీద స్ట్రీట్ ఫైట్లో కొట్టుకుంటాం, తగలెట్టేస్తాం, మేము ఎవరైనా చంపేస్తాం అంటే ఆవేశం మీకు ఉంటుంది. మీ నాయకుడిని అన్నదానికి ఆవేశం ఉంటుంది. ఆవేశాన్ని ఆపటానికే పోలీసులు ఉన్నారు. ఆవేశాన్ని ఆపటానికే పోలీసులు ఉన్నారు. అరెస్ట్ చేయడానికి, రిమైండ్ చేయడానికి కోర్టులు ఉన్నాయి. మనం చెప్పిన రాజ్యాంగంలో నడుస్తున్నాం. కనుక అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో హయాంలో ఇలాంటివి జరగవు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, నేను అన్నట్లు వెనకేసుకు రావట్లే. కానీ ఈ విధంగా చేయడం వల్ల మన అభివృద్ధి ఆగిపోతుంది, మన పరిశ్రమలు ఆగిపోతాయి, మన ఎంప్లాయ్మెంట్లు ఆగిపోతాయి. మనం ఒకప్పుడు రాయలసీమ ప్యాక్షన్ లిస్ట్ అంటారు, ఒకప్పుడు పల్నాడు ప్యాక్షన్ లిస్ట్ అనేవారు. ఈరోజు రాయలసీమ రత్నాలసీమ అంటున్నారు. ప్యాక్షన్ అన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్న మన పిల్లలు చదువుకుంటున్నారు, చక్కగా హ్యాపీగా ఉన్న సమయంలో ఇలాంటి గొడవలు రాజకీయ గొడవలు, ప్రేరేపిత గొడవలు కాకూడదు అనేది మా ఉద్దేశం తప్ప ఇది దీంట్లో ఏ ఒక్క ఉద్దేశం లేదు. అన్న ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనేది ఒక సామెత. అయితే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే హీరో ఎలివేషన్స్ కానీ చెడ్డ మంచి చూస్తూ ఉంటాం. కానీ ఈ 1.5 సంవత్సరం కాలంలో కూడా ఒక జనసేన కార్యకర్తని తట్టి నీ బాధేంద్ర అని అడిగినా కూడా, ఒక టీడీపీ కార్యకర్తని తట్టి నీ బాధేంద్ర అని అడిగినా కూడా వాడు రక్త కన్నీరుతో చెప్తారు, గత 5 ఏళ్ళలో మేము నరకయాత్ర చూసాము, తిరిగి మేము వైసీపీ వాళ్ళని ఏమైనా కేసులు పెట్టాలన్నా కూడా మాకు అవకాశం లేదు, ఏదన్నా చేయాలన్నా కూడా మాకు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదని చెప్పి చూస్తున్నాం. కానీ మనం మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కావచ్చు, జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, మాజీ మంత్రులు 1.5 రోజు గ్యాప్ లోపు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు నారా లోకేష్ గారిని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేయడం ఎగైన్ అండ్ ఎగైన్. జోగి రమేష్ అంటే విత్ ప్లాన్ మీరు అన్నట్లు ఏదైనా అభివృద్ధిని అడ్డుకోవడానికో, లేకుంటే కల్తీ వ్యవహారాన్ని మరుగున పరచడానికో ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు.
ఓకే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? మనం ఆటోమేటిక్గా మీరు రెచ్చిపోతారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రెచ్చిపోయి మొత్తం రాష్ట్రం అంతా యూట్యూబ్లో ఇదే కనబడుతుంది. ఓకే. ఇప్పుడు రేపు అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరు వచ్చి శంకుస్థాపన వేస్తారు? రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మొత్తం డబ్బులు ఫండింగ్ కావాలంటే ఎవరిస్తాడు? ప్రపంచ బ్యాంకు మనకు అప్పు కావాలంటే ఎలాగిస్తుంది? ఎక్కడి నుంచి? ప్రపంచ బ్యాంక్ అయినా, అభివృద్ధి కావాలైనా, పెట్టుబడిదారుడైనా, మొత్తం పరిశ్రమలు రావాలన్నా అక్కడ కరెక్ట్గా పీస్ఫుల్గా ఉండి ఈ డబ్బు మనకు పెట్టుబడి పెడితే ఇన్ని రోజుల్లో మనకు డబ్బు వస్తుంది, ఎక్కడ ఏ గొడవలు జరగవు అని అనుకుంటేనే పెట్టుబడి పెడతారు. ఓకే. తెలంగాణలో చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలకి వాస్తవంగా ఒప్పుకుందాం, తప్పు 100% తప్పు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఎంత ఒక చీఫ్ మినిస్టర్ హోదా, ఓకే, ఆయన వ్యక్తిగతం కాదు, రేవంత్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ హోదాలో చిట్టినాయుడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయినా కూడా చట్టం తన పని తానే చేసుకెళ్తుంది తప్ప ఏ రోజు కూడా రియాక్షన్ ఇవ్వలేదు. ఏ రోజు కూడా అభివృద్ధి మనకు కావాలన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలి అన్నాడు. ఒక మొత్తం టోటల్గా అందశ్రీ గారు పాడి మోసాడు. ఎక్కడెక్కడో మొత్తం టోటల్గా ఆయనది మొత్తం టోటల్గా మైనస్ నుంచి ప్లస్కి వచ్చాడు, ప్లస్ నుంచి ఇప్పుడు టాప్లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఉంటే మంచిది అనే స్టేజ్కి తీసుకొచ్చాడు. పంచాయతీ ఎలక్షన్లు గెలిచాడు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ గెలవబోతున్నాడు. ఇవన్నీ నేను రేవంత్ రెడ్డి గారి అభిమాని కాదు. అంటే నేను వ్యత్యాసం చెప్తున్నా. మనం ఏం చేస్తున్నాము అంటే అక్కడ మనకేమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది. సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సీనియర్ మోస్ట్. అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అన్ని పెట్టుకొని మనం ఎదురు వాళ్ళు రెచ్చగొడుతుంటే ఆ రెచ్చగొట్టే దాంట్లో మనం చేస్తున్న ఈ తప్పులనేది మనం చాలా తప్పు చేస్తున్నాం అనేది ఒకటి. రెండో విషయం, పార్టీ కులాలకు ఆపాదిస్తున్నారు. నేను చూసాను ఇవాళ కులాలకు ఆపాదిస్తున్నారు. కాపు కుల నాయకుడు, కాపు కుల టైగర్ అంట. అంటే కాపు కులంలో పుడితే కమ్మలు తిడతారండి? నాకు తెలియదు, నేను కాపుడినే, నేను కాపు పరసంత నాయకుడినే. నేను కాపుల కోసం నేను కూడా బీసీలో చేర్చాలని ప్రాణం పెట్టి వాడి ధర్నాలు చేసి అన్నీ చేసిన వాడిని. కానీ ముద్రగడ్డ పద్మనాభం గారితో చేసి పెద్దలు అందరికీ తెలుసు ఆయన కూడా. కానీ కాపు నాయకుడే ఎవరు? అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు తిట్లా, ఆయన రాంబాబు గారు తిట్టాడు. కులానికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారు? నేనేమంటారు, ఏ కులానికి సంబంధం లేదు. ఇది కమ్మ కులానికి సంబంధం లేదు, కాపు కులానికి సంబంధం లేదు, ఇది కాపులకి సంబంధం లేదు, కమ్మాలకి సంబంధం లేదు. కాపులైనా కమ్మోలైనా ఎవ్వలైనా ఆ విధంగా తిట్టొచ్చా అంటే అలా మాట్లాడవచ్చా? అది మనం కాపులు అందరూ తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రతి కాపు నాయకుడు, ప్రతి కాపులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విధంగా అసభ్యకరంగా తిట్టడం అనేది తప్పు. దాడి జరిగిన మాట వాస్తవం, ఖండించవలసిన మాట రెండూ ఖండించాలి. దాడి జరిగిందనేది వాస్తవం. కాపు నాయకుడిగా దాడి జరగలేదు, ఒక అధికార ప్రతినిధిగా, ఒక వైసీపీ నాయకుడిగా వాళ్ళు తిట్టుకున్నారు. కాబట్టి ఇది కులాన్ని ఆపాదించదు. అన్ని కులాల్లో, అన్ని పార్టీల్లో కులాలు ఉన్నారు. అన్ని పార్టీలు అందరూ కులానికి సంబంధం లేదు. మళ్ళా చెప్తున్నాను, ఇది కమ్మ కులానికి కానీ కాపు కులానికి కానీ సంబంధం. ఎందుకంటే మీటింగులు, ఎందుకంటే ధర్నాలు, ఎందుకంటే మీరు మొత్తం టోటల్గా ట్రాలీ తీసుకొని అంబటి ఇంటికి వస్తారా? ఎందుకు వస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాబోతులు తిట్టినందుకు వస్తారా? నేను అడుగుతున్నా. నేను అలాగని చెప్పి మీరు చేసింది తప్పు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అంత పెద్ద చీఫ్ మినిస్టర్ హోదా, ఇది 76 years. మీరు ఆ హోదాలో ఆయన తిట్టడం అనేది తప్పు. ఓకే, దాడి జరిగిన దానికి చట్టం తన పని చేసుకెళ్ళిపోతే ఆ చట్టంలో మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో, మీరు ఏం అరెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు చెప్పండి. వాళ్ళు చేస్తారు. రాజ్యాంగం, మీరు అందరూ ఎమ్మెల్యేలు, మీరు మినిస్టర్స్, రాజ్యాంగం తెలుసు, చట్టం తెలుసు, న్యాయం తెలుసు, లా తెలుసు, కనుక మీకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, కులాలకు ఆపాదించొద్దు. ఇది కుల మీటింగులు కాదు, ఇది కులంతో సంబంధం లేదు. అది ఎవరిని తిట్టినా ఏ కులమోడైనా సరే తప్పు అన్నమాట నేను వాస్తవం చెప్తాను. అన్న, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి మీకు సుపరిచితులు అనుకుంటాను. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికార హోదాలో ఉన్న సమయంలోనే ఆయన బయటకు వచ్చి స్వయంగా కులాల మధ్య రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. ఇన్నాళ్ళు లేనటువంటి ఇష్యూ అంబటి రాంబాబు గారికి సపోర్ట్గా వచ్చి మా కాపుల పైన మీరు యాత్ర చేస్తారా, దండయాత్ర చేస్తారా అనేటువంటి లేఖ ఆయన విడుదల చేయడం జరిగింది. నేను క్లారిటీ ఒక మాట అన్నా, నా సైడ్ నుంచి నేను అడుగుతున్నాను ఏంటంటే, మీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి కూడా బూతులు తిట్టి మరి దాదాపు 100 రోజుల పైన జైల్లో ఉన్నాడు. అదేవిధంగా వల్లభనేని వంశీమోహన్ ఆయన కూడా 100 రోజుల పైన జైల్లో ఉన్నాడు. అంటే బాబు గారికి కమ్మ కులం పైన కోపమా, కాపు కులం పైన కోపమా? ఆయన ఏమన్నా ఒక కులస్తుడిగా చూడొచ్చా మనం?
రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, కులానికి ఆపాదించదు, ఇందాకనే చెప్పాను, కులంతో సంబంధం లేదు ఇక్కడ. ముద్రగడ్డ పద్మనాభం గారి కోసం మాట్లాడితే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి. మీరు మళ్ళా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఓకే, ఏది మేబీ ఆయన పెద్ద అయినా తప్పు మాట్లాడవచ్చు, లేకపోతే ఒక పార్టీ కట్టుబడి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఒక కులానికి కట్టుబడి ఉండొచ్చు, కానీ మాట అన్నాడు, నేను ఆ పార్టీ ఓడిపోతే నేను రెడ్డిగా మార్చుకుంటాను అన్నాడు. దాన్ని కాపు, ఒరిజినల్ కాపు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నాడు. అంటే మాట ఇచ్చి మాట తప్పని వ్యక్తి. మనం దానికి యాక్సెప్ట్ చెప్పాలా? ఎందుకంటే నేను ఆయనతో పనిచేశాను, నేను కాపు పోరాట సమితిలో పనిచేశాను, నేను కూడా. అంటే ఒక నిబద్ధత గల వ్యక్తి, ఒక కులానికి నిబద్ధత గల వ్యక్తి, ఒక కుల నాయకుడిగా 100% ఆయనకి మనం గౌరవిస్తాం, దాంట్లో నో డౌట్. కాదు ఆయనకు నో డౌట్. ఇంకోటి, ఆయన ఒక పార్టీ నాయకుడుగా ఆయన అదిగా నేను కులానికి సంబంధం లేదు, కానీ ఒక పార్టీ నాయకుడిగా వైసీపీకి పరామర్శించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఆయనకి రైట్ ఉంది. ఆయన మాట్లాడాడు, మనం తప్పు మాట్లాడడం. ఆయన పార్టీని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఒక మాట ఏనండి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటప్పుడు యువతల కాసి అందుకే మీ కులాన్ని ఆపాదించొద్దు. ఇప్పుడు ఎందుకంటే నేను ముద్రగడ్డ పద్మనాభం గారికి కూడా చెప్తున్నా, కులాన్ని ఆపాదించొద్దు. జక్కంపూడి రాజా కూడా ఎవరు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో నేను పనిచేశాను, జక్కంపూడి రాజా గారు ఉండరు, వీళ్ళందరూ ఇప్పుడు మేము పనిచేసిన వాళ్ళు అందరూ కూడా మాకు మొత్తం టోటల్గా అందరూ సుపరిచితుడే. కానీ కులానికి ఆపాదించకూడదు. ఎందుకంటే ఈ తిట్లు పురాణాలు రెండు పార్టీలకు సంబంధించినవి, ఒకటి వైసీపీ, ఒక టీడీపీ. అంటే ముద్రగడ్డ కులానికి సంబంధం లేదు అన్న. స్టేట్ క్వశ్చన్, ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు ఆయన పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టరు, వైసీపీ ఫ్యాక్టరు ఎక్కువ పనిచేస్తుందా, లేక ఆయన ఒక పెద్ద మనిషిగా ఒక కాపు నాయకుడిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఒక మాట అండి, కాపు నాయకుడిగానే, ఆయన కుల నాయకుడిగా కాపు నాయకుడిగానే మేము గుర్తించుకుంటాం. ఆయన వైసీపీ నాయకుడిగా మేము గుర్తించాం. ప్రతి పార్టీలో ప్రతి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనున్నానండి, నేను అన్ని పార్టీల్లో నాకు అందరూ సుపరిచితులు ఉంటారు, అందరి పార్టీలతో ఉంటాను. నాకు కులమైనా గొప్పే, నాకు పార్టీలనే గొప్పే, నాకు అందరితో నేను గౌరవంగానే ఉంటాను. ఇప్పుడు అక్కడ కుల నాయకుడిగా గౌరవిస్తాం. ఆయన ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉంటారు. ఇప్పుడు తోట తిరుమూర్తి ఉన్నారు, వైసీపీకి ఉంటారు. ఒకరు అంబటి రాంబాబు ఉన్నారు, ఒక్కొక్కరు మన బోడ ఉమా ఉన్నాడు. సో మెనీ పీపుల్ టీడీపీ అన్ని పార్టీలు ఉంటారండి. ఇక్కడ లేరు అన్న మాట ఉంటారు. ఇప్పుడు పప్పుల చలపతి గారు టీడీపీలో ఉన్నారు, కర్ణం ధర్మశ్రీ వైసీపీలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమిటంటే అండి, పార్టీలు వేరు, కులాలు వేరు అన్న. ఒక్కటి, ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు ఆయన పేరు మార్చున్నారు కాబట్టి ఇన్నిసార్లు ఆయన పదార్థాలను తప్పిస్తున్నాను. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ నిమిత్తం, అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ సమయంలో మాచర్ల కేంద్రంగా తుర్గా కిషోర్ అనేటువంటి వ్యక్తి, మీరు అంటారు కాబట్టి చెప్తున్నాను, కుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, బోండా ఉమ్మ అనేటువంటి ఒక కాపు బిడ్డ పైన, అదేవిధంగా బుద్ధా వెంకన్న గారి పైన ఏ రేంజ్ లో ఉన్నారో ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు లేదా జనరల్ గా కాపు కులంలో, అటువంటి వ్యక్తుల పైన ప్రాణం హరించే విధంగా ఇంత లావు రాడ్డు తీసుకొని ఆ రోజు తుర్గా కిషోర్ దాడి చేస్తే ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోయినారన్నా? అది నేనేమంటున్నానంటే, ఇప్పుడు కూడా మేము మళ్ళా చెప్తున్నాను, మన రిపీట్ వేస్టింగ్ అన్నిసార్లు. నేనేం చెప్తున్నానంటే, కుల ప్రస్తావన సంబంధం లేదు. ఇది ఒక రాజకీయంగా పద్మనాభం గారు వచ్చారు, రాజకీయంగా మాట్లాడాలి తప్ప కులానికి ఆపాదించొద్దు. అమర్నాథ్ గారిని కూడా నేను చెప్తున్నాను, వాళ్ళ ఫాదర్తో కూడా నేను పనిచేశాను, గురువారి గురునాథరావు గారితో. అమర్నాథ్ గారికి కూడా నేనేం చెప్తున్నా, కులానికి సంబంధం లేదు. ఇది మీ వైసీపీ పార్టీకి సంబంధం, ర్యాలీకి వెళ్ళడం తప్పులేదు, కానీ ఇది కులానికి ఆపాదించొద్దు. ఎందుకంటే ఆయన తిట్టింది తప్పు తిట్టాడు. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ని తిట్టడం తప్పు, ఆ విధంగా ప్రస్తావించడం తప్పు. కనుక కులానికి దీన్ని ఆపాదించొద్దు. ఏ కులమైనా మనం ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకి అతీతంగా కులాలు ఉంటాయి తప్ప ఇది మనం ఇలా కులాలను తీసుకొచ్చి మనం పెట్టకూడదు. అది పోసాని కృష్ణమూర్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మేబీ ఎవరైనా తిడితే తప్పు. ఒకటి, రాజ్యాంగం చేతిలో తీసుకుంటే, చట్టాన్ని చేతిలో తీసుకుంటే తప్పు. ఇక్కడే నేను ముమ్మాటికి చెప్తున్నా, ముమ్మాటికి వైసీపీ మాట్లాడిన మాటలు తప్పైతే 100% లాండ్ ఆర్డర్, పోలీసులు దీన్ని లాండ్ ఆర్డర్ తప్పారు. 100% ఇప్పుడు ఏదైతే నిప్పు పెట్టిన దాకా తీసుకొచ్చారో ఆ దాకా తీసుకురావడంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. ఆ లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అంటే వాళ్ళ మీద కేసు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకుంటారు. చట్టం ప్రకారం లాకి
ఎవరు కాదు, లాకు అందరూ ఒకటే. లా ప్రకారం అందరూ పోలీసులు ఏం తప్పు చేసినా కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. కానీ ఈరోజు రేపు మన రాష్ట్రానికి ఇలాంటివి జరిగితే మనకి ఆ రాష్ట్రానికి నష్టం వస్తుంది, అది అర్థం చేసుకోవాలా. అందుకే దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మీరు ఆవేశాలు ఉన్నా మనకు రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. మనం చట్టం న్యాయం ప్రకారంగా వెళ్ళాలి తప్ప నాకు నేను నీకు నేను స్ట్రీట్ ఫైట్ కొట్టుకుందాం తగలబెట్టేసుకుందాం అనుకుంటే రాష్ట్రానికి ఇంకేమీ రాదు, రాష్ట్రం అంధకారం అయిపోతుంది. ఇది రెండు పార్టీలకి దయచేసి అందరికీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కష్టం వృధా అయిపోతుంది. ఆయన బాధపడుతూ అభివృద్ధి చెందడం కోసం ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తూ దావు సెలుతూ అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ పెట్టుబడులు తీస్తున్న ఆ పెట్టుబడులు వృధా అవుతాయి. దయచేసి కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సింది ఆయన బాధని, ఆయన కష్టాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో, తపన పడుతున్నాడో 76 సంవత్సరాల వయసులో ఆయనకి మనం సపోర్ట్ చేయాలి తప్ప ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మీకు ఆవేశం ఉంటుంది, ఆవేశంలో తప్పులేదు, నాయకుడిని అంటున్నాడు కాబట్టి ఆవేశం వస్తుంది. ఆవేశాన్ని మనం కొన్ని పరిస్థితుల్లో తగ్గించుకొని చట్టం న్యాయం పరిధిలో మనం పనిచేయాలి తప్ప ఆ చట్టం న్యాయం పరిధిలో పనిచేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం రేపు అభివృద్ధి జరగదు. రేపు 29 ఎలక్షన్స్కి మళ్ళీ ఓటు అడగటానికి వెళ్ళాలి కాబట్టి అమరావతి పూర్తవ్వాలి, అలాగే మన పోలవరం పూర్తవ్వాలి, స్టూడియోలు పూర్తవ్వాలి, సినిమా ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ రావాలి. కాబట్టి అభివృద్ధి చెందటానికి మనం ప్రయత్నం చేద్దాం, మన పని మంచి పనికి చేద్దాం తప్ప ఇలాంటి చెడు పని కవ్వించడానికి 100 మంది మాట్లాడతారు. కవ్వించిన తర్వాత అది మనం రెచ్చిపోతే వేరే విధంగా వెళ్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.